టమోటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. మామూలుగా న్యాచురోపతి విధానంలో టమోటాతో ఏది చేసినా అస్సలు ఇబ్బంది లేకుండా న్యాచురోపతి పద్ధతి ఫాలోవర్స్ అందరూ కూడా సులువుగా తినేయగలుగుతారు. ఎందులో కారణం ఏంటంటే అందులో ఉన్న పులుపు, అందులో ఉన్న కొంత స్పెషల్ టేస్ట్ మాత్రం చప్పదనాన్ని అనిపించదు, కమ్మదనాన్ని మంచిగా ఇస్తుంది అనమాట. అందుకనే టమోటాలు అంత ఫేమస్ అనమాట. ప్రతి వంటలో టమోటా లేకుండా అసలు వంట అంటే ఉంటుందండి? టమోటా కొయ్యని రోజు ఇల్లు అంటే ఉంటుందండి? అందుకని అలాంటి టమోటాలతో రోటి పచ్చడి చాలా బాగుంటుంది. కానీ రోటి పచ్చళ్ళు అనేసరికి వాల్యూస్ ఎక్కువ పోవండి. కూరలు వండాలన్నా అరగంట గంట సేపు ఉడికిస్తుంటాం, వేపుడు చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ, పులుసులైనా సరే ఎక్కువసేపు. అన్నిటితో పోలిస్తేనండి రోటి పచ్చడిలోనే వాల్యూస్ పోకుండా మనకు వెజిటబుల్స్లో ఉన్నట్టుగా ఎక్కువ లభిస్తాయి అన్నమాట. ఎంచేతంటే ఏ రోటి పచ్చడికి సంబంధించిన వెజిటబుల్ అయినా